Hey, namaste, namaskara. This is Namita. Welcome to episode 2 Exploring Pune on Weekends. డెస్టినేషన్ శనివారవాడ. మీరు 'బాజీరావ్ మస్తాని' మూవీ చూసారా? ఆ మూవీలో చూపించిన హిస్టరీ మొత్తం ఈ కోటకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. రూ. 20 ఎంట్రీ ఫీ ఉంటది. మీరు ఎంటర్ అవ్వగానే మీకొక మ్యాప్ ఉంటది. అంటే మొత్తం కోట పాయింట్స్ ఎక్కడెక్కడ ఎంట్రీ, ఎగ్జిట్ మొత్తం అన్నీ మీకు రిలేటెడ్ మ్యాపింగ్ ఉంటది. ఇక్కడ మొత్తం 5 ఎంట్రీస్ ఉన్నాయి. ప్రస్తుతానికి 4 క్లోజ్ చేశారు. ఒకటి మాత్రమే అది మెయిన్ నేనిప్పుడు చూపిచ్చా గదా! అది మాత్రమే ఓపెన్‌లో ఉంది. మిగతా 4 క్లోజ్ చేసేశారు. ఈ శనివారం వాడని 1732లో పేష్వా బజరాజ్ కట్టించారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ కోట ఫౌండేషన్ మాత్రమే రాతితో కట్టారు. మిగిలిన మొత్తం స్ట్రక్చరు వుడ్‌తో డిజైన్ చేశారు. కానీ 1828లో జరిగిన ఫైర్ అటాక్ వల్ల ఈ కోట మొత్తం కాలిపోయింది. జస్ట్ మీరు ఫౌండేషన్ మాత్రమే చూడొచ్చు. మిగతా ఏమంతా ఖాళీ ఉంటది. మీకు ప్రహరీ గోడ, ఫౌండేషన్ మాత్రమే రాతితో కట్టారు. ఇంకంతా టేకు వుడ్‌తో కట్టారు గదా! అందుకు ఫైర్ అటాక్ వల్ల మొత్తం ఇంకా అంతా ఈ కోటకి కాలిపోయింది. రిలేటెడ్‌గా ఒక హారర్ స్టోరీ గూడా ఉంది. లోకల్ పీపుల్ చెప్పేది ఏంటంటే, ప్రతి పౌర్ణమి రోజు రాత్రి ఈ కోటలో కొన్ని సౌండ్స్ వినిపిస్తాయంట. 'కాకామాల వాచా' అని. అంటే అంకుల్ సేవ్ చేయండి నన్ని అని. క్రైసిస్ గూడా వినిపిస్తాయని బిలీఫ్స్ ఉన్నాయి. అది ఎంత నిజమో తెలీదు. కానీ ఈ స్టోరీ వల్ల ఈ ప్లేస్‌కి ఒక మిస్టీరియస్ వైబ్ మాత్రం పక్కా. ఇక్కడ మనకి చాలా చిన్న చిన్న వాటర్ ఫౌంట్స్ కనిపిస్తాయి. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా అలానే జేస్తున్నారు బాగా. మీకు పార్క్ మొత్తం అంతా కూర్చోవడానికి చెట్లు గాని అంతా మొత్తం చాలా బానే మెయింటైన్ జేస్తున్నారు. ఇఫ్ మీరేమన్నా హిస్టరీ ఇలాంటివేమన్నా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. ఇది కోట ఎంట్రన్స్ పైన. ఇక్కడ మొత్తం మరాఠా స్టైల్‌లో ఆర్కిటెక్చర్ స్టైల్‌లో సీలింగ్ ఉంటది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా బావుంటది. మొత్తం కోట వ్యూ పాయింట్. ఇలా మొత్తం అంతా నాకు 1 అవర్ పట్టింది కోట చూడ్డానికి. అలా మొత్తం శనివారం వాడ అంతా మొత్తం ఒక రౌండ్ ఎసాక సుధామాచే పోహాకి వెళ్ళా. అది యాక్చువల్లీ చాలా హైపు. పూణేకొచ్చాక టిఫిన్స్ అంటేనే అది చెప్తారు. సో, అందుకు వెళ్ళా నేను. అక్కడే మీరు ఎగ్జిట్ అయిన రైట్ సైడే ఉంటది. హానెస్ట్ రివ్యూ చెప్పాలంటే నాకంత నచ్చలేదు. హైప్ చూసి చాలా ఎక్స్‌పెక్ట్ జేసి వెళ్ళా. కానీ టేస్ట్ వైస్ నో అనిపిచ్చింది. మేబీ నాకు నచ్చలేదు. ఇలాంటి చిన్న చిన్న జర్నీస్ కోసం స్టే కనెక్టెడ్ విత్ ఇండియన్ గర్ల్ డైరీస్. అంటిల్ నెక్స్ట్ వీకెండ్. టేక్ కేర్. బాయ్.